ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే తిరుపతిలో టీడీపీ మహానాడు సందడిగా సాగుతూ ఉంది. 30,000 మంది ప్రతినిధులతో తొలి రోజు కోలాహలంగా సాగింది. రెండో రోజు కూడా అదే జోష్ ను కొనసాగించబోతూ ఉన్నారు. ఎన్టీఆర్ కు నివాళితో రెండో రోజు మహానాడు ప్రారంభం కానుంది. నట సార్వభౌముడు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు జయంతి వేడుకలతో రెండో రోజు మహానాడు ప్రారంభం కాబోతోంది. ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు ఎన్టీఆర్ కు నివాళులు అర్పిస్తారు. 10:30 వరకు ఈ కార్యక్రమం సాగుతుంది. తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణ వంటి విషయాలపై చర్చకు మహానాడులో అరగంట సమయం కేటాయించారు. ఉదయం 10:30 నుంచి 11 గంటల వరకు ఈ విషయంపై చర్చిస్తారు. 11 గంటలకు ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం, 11:30 గంటలకు మౌలిక రంగాల అభివృద్ధి, 12 గంటల 15 నిమిషాల నుంచి 30 గంట సేపు శాంతి భద్రతల పరిరక్షణ గురించి ప్రసంగాలు ఉంటాయి. మధ్యాహ్నం భోజనం తర్వాత మహానాడులో జాతీయ రాజకీయాలపై ప్రధానంగా చర్చ ఉంటుంది. 2 గంటల నుంచి 2:30 గంటల వరకు జాతీయ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ పాత్రపై చర్చిస్తారు. 2:30 నుంచి 3 వరకు మానవ వనరుల అభివృద్ధిపై ప్రసంగిస్తారు. 3:30 నుంచి 4 గంటల వరకు తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ అసమగ్ర విధానాలపై చర్చిస్తారు. 4:30 గంటల నుంచి 5 గంటల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొరబడిన సామాజిక న్యాయం అనే అంశంపై చర్చ కొనసాగుతుంది. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. కులాల బేస్డ్ గా ఏపీ రాజకీయాలు జరగబోతూ ఉన్నాయి. భవిష్యత్తులో కుల సమీకరణలే కీలకం కానున్నాయి. అందుకే అన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నాల్లో పడ్డట్టుగా కనిపిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మహానాడు వేదికగా ప్రసంగించిన సీఎం ఓబీసీ కార్పొరేషన్ ను గురించి ప్రస్తావించడం చర్చనీయాంశంగా మారింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు సంక్షేమ మంత్రం పఠిస్తున్నారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అభివృద్ధికే ప్రాధాన్యత ఇచ్చిన ఆయన రాష్ట్ర విభజన తర్వాత మాత్రం తన వైఖరి మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న ఆయన పార్టీ కేడర్ కూడా ఆ దిశగా మార్గదర్శకం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో ఏవైతే పెట్టామో దానికంటే ఎక్కువ చేశాం తప్ప తక్కువ చెయ్యలేదు. ఆ విషయం మీరు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు హార్టికల్చర్ రైతులకు మనం చెప్పలా, బీమా 5 లక్షలు ఇస్తామని మనం చెప్పలేదు. ఈరోజు హాస్పిటల్లో ఇలాంటి వస్తువులు కల్పిస్తామని మనం చెప్పలేదు. ఇంకా చాలా పనులు చేశాం. మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పిన విషయాల్ని ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటాం, సమీక్ష చేసుకుంటాం. అదే మరిగా మిగిలిన విషయాల్లో కూడా ప్రజాహితం కోసం మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏమేం చేయాలన్నా అవన్నీ చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే తెలుగుదేశం ధ్యేయమని మహానాడులో మరోసారి ప్రకటించారు చంద్రబాబు. అన్ని కులాల్లో ఉన్న పేదలందరికీ రిజర్వేషన్లు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపే దిశగా కృషి చేస్తామని చెప్పారు. పేదరికం ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఏదైతే పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలనేది తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం. ఇప్పటికి కూడా మిగిలిన వర్గాల్లో పేదవాళ్ళుంటే వాళ్ళకు కూడా సర్వే చేసిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అభ్యంతరం లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికక్కడ మనం ఆలోచించాల్సింది పేదరికాన్ని నిర్మూలించి ఆర్థిక అసమానతలు తగ్గించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సమాజం కోసం మనం ముందుకు పోవాలి. పల్స్ సర్వే తర్వాత ఓబీసీల్ని ఆదుకోవడానికి కూడా ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు సీఎం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు, బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి రేపు అవసరమైతే ఓసీలకు కూడా మళ్ళా సబ్సిడీ ఇస్తాం, ఆర్థిక సహాయం చేస్తాం. వారి యొక్క ఆర్థిక పరిస్థితుల్ని మెరుగుపరుస్తాం. తద్వారా ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు మెరుగు చేయాలని వారు ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, బ్రాహ్మణ కమిషన్లను ఇప్పటికే ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. కాపులకు రిజర్వేషన్ల విషయమై కమిటీ కూడా వేసింది. ఇప్పుడు ఓసీలోని పేదల్ని కూడా అన్ని విధాలా ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటామన్నారు చంద్రబాబు. ఇదంతా చూస్తుంటే రాజకీయ కోణమే కనిపిస్తోంది. అన్ని వర్గాల వారిని సొంతం చేసుకుని టీడీపీని ఎదురులేని శక్తిగా మార్చాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది.
దానికి తగ్గట్లే మహానాడు ప్రసంగంలో ఇకపై అన్ని ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని కేడర్కు దిశానిర్దేశం చేశారు. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా, మళ్లీ తెలుగుదేశం పార్టీ ఏ స్థాయిలో కూడా ఓటమి పాలు కావడానికి వీలు లేదు. పంచాయతీ కావచ్చు, మండలం కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, అన్ని స్థాయిల్లో గెలిపిస్తామని, గెలిసే సత్తా ఉందని గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదం తెలియజేయాల్సిన అవసరం ఉంది. అయితే అధికారం చాలా ముఖ్యం. దేనికోసం? మన స్వార్థం కోసం కాదు. కాంగ్రెస్కి అధికారం చాలా ముఖ్యం. వాళ్ళ స్వార్థం కోసం, ప్రజాహితం కోసం. ఎవరైతే మంచి వాళ్ళ దగ్గర అధికారం ఉంటే అది మంచి ఫలితాలు వస్తాయి సమాజానికి. నేను ఒక నిర్దిష్టమైన ఆలోచన ఇచ్చాను. పేదరికం లేని సమాజం. మొత్తం మీద చంద్రబాబు ఓబీసీల ప్రస్తావన తేవటం పెద్ద చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు.